నేనే అంటే సలార్ సినిమా కదా, అందుకే ఇలా పూసుకుని వచ్చిన. ఓకే, ఇంకా సలార్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫేస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, చూసి భయపడకండి. సలార్ సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే, సినిమా నాకు నచ్చింది మామ, సూపర్బ్ అనిపించింది. ఆఫ్టర్ బాహుబలి సిరీస్ ప్రభాస్ అన్నని మనం ఏ రకంగా చూడాలనుకున్నామో, ప్రభాస్ అన్నని ఒక డైరెక్టర్ ఏ రకంగా ప్రజెంట్ చేస్తే మనం చూడాలనుకున్నామో ఆ రకంగా ప్రజెంట్ చేశారనమాట డైరెక్టర్ నీల్ ప్రశాంత్ గారు. సో నీల్ మావకి ఒక దండం. ప్రభాస్ గారి వీరాభిమానులు ఎవరన్నా ఉంటే, అంటే నా వీడియో చూస్తూ ఉంటే, ఆయనకు ఒక గుడి కట్టేస్తే తప్పులేదు మామ, గుడి కట్టినా తప్పులేదు అనమాట. అంత అద్భుతంగా తెరకెక్కించారు, అంత అద్భుతంగా ప్రభాస్ గారిని చూపించారనమాట. ఎస్పెషల్లీ కొన్ని ఎలివేషన్ సీన్స్లో, యాక్షన్ సీక్వెన్సెస్లో అయితే ఆయన అద్భుతంగా చూపించారు మామ. ఈవెన్ ఆయన షాడోకి కూడా సూపర్గా ఎలివేషన్ ఇచ్చారనమాట. అవన్నీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల ఎలివేషన్స్ కొంచెం ఎక్కువ అయ్యాయి, అది కూడా మనం మాట్లాడుకుందాం. సో నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది మామ. కొంతమందికి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చి ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించుండొచ్చు. నాకెందుకో సెకండ్ హాఫ్ బాగా నచ్చింది మామ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో స్టోరీ చాలా ఉంది, చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ అన్నీ ఇంపార్టెంటే అనమాట, స్టోరీలో భాగంగానే ఉంటాయి. అందరూ బాగా చేశారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దర్శకత్వం వహించిన నీల్ మామ దర్శకత్వమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా తెరకెక్కించారు. అంటే కొంచెం అటు ఇటు అయినా కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎందుకంటే లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. బట్ అలా కాకుండా సెకండ్ హాఫ్లో చాలా బాగా చూపించారు. స్టోరీ కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ స్టోరీని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఫాలో అవ్వకపోతే కొంచెం అటు ఇటు గజిబిజి అవ్వచ్చు, ఫాలో అయితే మాత్రం సూపర్బ్ అనిపిస్తుంది. బాగా లేపి లేపి వదులుతాను ఈ సినిమాలో, బొక్కలేని లేవరా అంటే బొక్కలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. అది లాస్ట్ మనం మాట్లాడుకుందాం. బొక్కలు అంటే బొక్క కాదు, ఒక బొక్క. ఓకే, ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే ప్రభాస్ అన్న ఎరగొట్టేశాడు మామ. చాలా రోజుల తర్వాత ప్రభాస్ అన్నని స్క్రీన్ మీద ఇలా చూడడం ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన ఎవ్వరూ సరిగ్గా వాడుకోవట్లేదు. ఆ కటౌట్ని, ఆ హైట్ని, ఆ బాడీని, ఆయన ఎలివేషన్స్ని, ఆయన కళ్ళల్లో ఆయన హావభావాలను అంతా సూపర్గా తెరకెక్కించారు. నాకు ఎక్కడా ఓవర్ అనిపించలేదు మామ, చాలా సెటిల్డ్గా అనిపించింది. అంటే రెండే రెండు వర్షన్లు ఉంటాయి ప్రభాస్ అన్నవి, ఏదర్ వైలెన్స్ లేదా సైలెన్స్. సో రెండు ప్రమాదకరంగానే ఉంటాయి, రెండు బాగా తెరకెక్కించారనమాట దర్శకుడు. ఇంకా పృథ్వీరాజ్ గారు కూడా బాగా చేశారు మామ. సో లెంత్ అయితే తక్కువే వెన్ కంపేర్ టు ప్రభాస్ అన్న, బట్ యాక్టింగ్ అయితే బాగా చేశాడు. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉంటారు, వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అదంతా సూపర్ అనిపించింది అనమాట. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకున్నారనమాట, గుడ్, బాగా చెప్పారు. అండ్ శృతి హాసన్ గారు ఓకే ఓకే అనిపించారు మామ. నాకైతే అంత గొప్పగా అయితే అనిపించలేదు. అంటే ఆవిడ క్యారెక్టర్ అలాంటిదిలే, ఉన్నంత అదేదో దాకనోరు వేసుకుని చెప్పింది. అండ్ జగపతి బాబు గారు, ఈశ్వరీరావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో బాగా చేశారు మామ. ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్ రోలే ఈ కథలో భాగంగానే ఉంటారు. అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్కి, చిన్న పెద్ద రోల్స్, అన్ని రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారనమాట. ఇంకా టెక్నికలీ సాంగ్స్ అయితే నాకు అంత గొప్పగా అయితే అనిపించలేదు మామ. బట్ థ్యాంక్ గాడ్ జస్ట్ 2-3 సాంగ్లే ఉన్నాయన్నమాట, ఎక్కువ సాంగ్స్ అయితే ఇరికించలేదు. నేను ప్రభాస్కి, శృతి హాసన్కి కూడా ఒక సాంగ్ ఉంటుందేమో అనుకున్నాను. అబ్బా సాయిరామ్ బతికిచ్చారు మామ, అలాంటిది ఘోరాలు ఏం జరగలేదన్నమాట. సాంగ్స్ అయితే నాకు పర్లేదు అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే సూపర్ అనిపించాయి మామ. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో లేడీస్ మధ్యన ఒక ఫైట్ ఉంటుంది అనమాట. అంటే లేడీస్ని సేవ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది అనమాట, అది సూపర్ అనిపిస్తుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. క్లైమాక్స్ ఫైట్ కూడా బాగానే ఉంది. ఇంకా ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండొచ్చు, అంటే కొంతమందికి ల్యాగ్ అనిపించచ్చు, నాకైతే అనిపించలేదు. కానీ కొన్ని సీన్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అబ్బా ఏంట్రానైనా వీళ్ళు బాగా సాగదీస్తున్నారు అనిపించింది అనమాట. సో ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో ఎడిటింగ్. అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ చెప్పాను, ఇంకా లేపితే బాగోదు. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆయనకి గుడి కట్టేసినా పర్లేదు, ఎందుకంటే ప్రభాస్ అన్నకి ఆఫ్టర్ బాహుబలి 2 సరైన సినిమా అయితే పడలేదు మామ. ఈయన బాగా తెరకెక్కిచ్చారు. సో ప్రభాస్ అన్న అయితే బాగా చూపించాడు, దానికి మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే సూపర్గా చూపించాడు. కొన్ని సీన్స్ అయితే భలే వర్కౌట్ అయ్యాయి. ఇంకా ప్రభాస్ అన్న అభిమానులు అయితే సొక్కాలు జించేసుకుంటారు, అట్లా ఉంటుంది అనమాట. సో ఇంకా బొక్కలు, 2 బొక్కలు చెప్పాను కదా, 2 బొక్కల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇందులో వాళ్ళు ఉన్న ప్లేస్లో చాలా ఆర్మీలు ఉంటాయి మామ, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆర్మీస్. సో ఆర్మీ అంటే నీకు గన్లు ఉంటాయి, గన్లు అవన్నీ చూపిస్తారు, వెపన్స్ చూపిస్తారు. సో ప్రభాస్ అన్న కొడుతూ ఉంటే వీళ్ళు కత్తెత్తుకుని వస్తారే కానీ గన్నుతో కాల్స్తే అయిపోద్ది. సో అవన్నీ లాజిక్లు మనం ఎత్తకూడదు అనమాట. సో గన్లన్నీ ఏమయ్యారనైనా, మీరు ఆర్మీ అంటారు కదా, అసలు ఏమైంది, ఎక్కడ దాచుకున్నారు ఆ టైంలో అనిపిస్తుంది. అండ్ ఇంకో సీన్లో ఇప్పుడు ఒక ఒక అతన్ని చంపేస్తాడనమాట, ఎవడు మన ప్రభాస్ అన్న. వాళ్ళ తండ్రి ఉంటాడు, వాళ్ళ తండ్రి వచ్చి ప్రభాస్ అన్నన్నా చంపాలి, లేకపోతే ఫ్రెండ్ అన్నా చంపాలి. సో ఇద్దరిని చూస్తూ ఉంటాడు, ఫ్రెండ్నే చంపాలనుకుంటా ఉంటాడు. సో ప్రభాస్ అన్న ఆడిని వేసేస్తాడనమాట. అంటే ఇదేం పెద్ద స్పాయిలర్ కాదు, కానీ మీకు చూస్తే అర్థమవుద్ది.
ఆడనే వేసేస్తాడు, అంటే కొడుకుని వేసేసినాడు, ఇప్పుడు తండ్రిని వేసేసినాడు అనమాట. సో ఆ టైంలో చుట్టుపక్కల ఒక 100-200 మంది ఉంటారు గన్లు పెట్టుకుని. వాళ్ళు ఒక కాలిస్తే అయిపోద్ది అనమాట. అలా కాల్చకుండా మళ్ళీ హాయిగా తీసుకెళ్లి జైల్లో వేస్తారు. మళ్ళీ లాస్ట్లో బయటకు తీసుకొస్తారు. ఇది ఇనుప సంఖ్యలు ఏదో అంటారు, ఇనుము సంఖ్యల దాని ఏదో దారం తెంపినప్పుడు ఆడ దింపేస్తాడు అనమాట. ఆడ దింపేస్తాడు. అది నాకు కొంచెం ఓవర్ అనిపించింది. అంటే బోయపాటి గారి సినిమాలు అలా అనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ మధ్య స్కంద వచ్చింది కదా, అలా అంటే ఏదో దారం తెంపినట్టు తెంపేస్తాడనమాట. నాకు అలాగే ఉండి ఇలాగే కొట్టుంటే ఇంకా బెటర్గా ఉండేది, ఇంకా క్రియేటివిటీగా ఉండేది అనిపించింది నాకు. బట్ ఏదో అలా దింపేశారనమాట. అండ్ ఇంకొకటి వచ్చి ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. చిన్నపిల్లలందరూ వచ్చి ఒక బర్త్డే సంథింగ్, ఒక పాపకి బర్త్డే ఉంటుంది అనమాట. సో బర్త్డే కేక్ కోద్దాం రమ్మని ప్రభాస్ని పిలుస్తారు. ప్రభాస్ అది ప్లాస్టిక్ ఇది ఉంటుంది కదా నైఫ్, బర్త్డే కేక్స్ ఇస్తూ ఉంటారు. అది పట్టుకుని ఉంటే అమ్మ వచ్చి రే ఏం చేస్తున్నావురా అంటది. అయ్యి బాబే అనిపించింది నాకు. అంటే అక్కడ అంత ఎలివేషన్ అవసరమా? అంటే చిన్న ప్లాస్టిక్ నైఫ్ పెట్టుకుంటేనే వీళ్ళు ఇంత ఎలివేషన్. అంటే అతని చేతిలో ఆయుధం ఉండకూడదు, అంటే ప్లాస్టిక్ నైఫ్ కూడా ఆయుధంగా మీరు పరిగణించారా అనిపించింది. అది కొంచెం నాకు ఓవర్ అనిపించింది. ఓవర్ అంటే అది ఓకే కానీ ఎందుకురా ఇట్లా లేపుతున్నారు అనిపించింది ఫస్ట్లో చూస్తా ఉంటే. అతనికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అతను బాగా వైలెంట్ అని మాకు తెలుస్తుంది, ఆయన చూస్తా అంటే మనకు అర్థమైపోద్ది. కానీ ప్లాస్టిక్ నైఫ్ను పట్టుకుంటే కూడా రే నువ్వు అది పట్టుకోకూడదు రే అంటది వాళ్ళ అమ్మ. అబ్బా సాయిరామ్ అనిపించింది నాకు. ఎందుకో బోయపాటి క్యారెక్టర్స్ గుర్తొచ్చాయన్నమాట. సో ఇవి 2 బొక్కలు. అంటే బొక్కలు కాదు కానీ మనం అన్ని లాజిక్లు ఎతకూడదు. బట్ ఇవి లాజిక్ కన్నా మించి ఓవర్ ద టాప్ ఉన్నాయని నా ఫీలింగ్ అనమాట. ఎస్పెషల్లీ గన్స్ వాడకపోవటం, ఇది నైఫ్ రే అనటం వాళ్ళ అమ్మ, ఇది నాకు కొంచెం ఓవర్ అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రభాస్ అన్నకి ఎలాంటి సినిమా పడాలో అలాంటి సినిమా పడిందనమాట. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. ఇండస్ట్రీ హిట్ కూడా అవ్వచ్చు. నాకు తెలిసి 1000 కోట్ల పైన ఈజీగా కలెక్ట్ చేస్తుంది. మరి బాహుబలి 2 రేంజ్లో వస్తాయో లేవో అని నేను చెప్పలేను. సో చూద్దాం ఆడియన్స్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు. నాకైతే పర్సనల్గా ఏమనిపించింది, ప్రభాస్ అని చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద అద్భుతంగా చూశాను అనిపించింది అనమాట. సో ఇంకా చూద్దాం ఎవరెవరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు. బట్ ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్ అనమాట. సో సూపర్ హిట్టా ఇండస్ట్రీ హిట్టా అన్నది మీ చేతిలో ఉంది. సో మీరు చూడడం చేతిలో ఉంది. నా చేతిలో అయితే ఇది ఉందనమాట, బాగా పూసుకొచ్చాను. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పూసాను కాబట్టి నా కష్టానికి ప్రతిఫలంగా ఒక సబ్స్క్రైబ్. ఓకే, సో ఇదనమాట ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మనం కలుసుకుందాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడని మీరు అడగకూడదు, వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అదనమాట. సో టాటా.